గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మరి అటర్ టింకలింగ్ ల్యాబ్కి సంబంధించి మనం ఒక కోర్సు చేయవలసి ఉంది. దాని కొరకు మనము ఏదో ఒక బ్రౌజరు క్రోమ్లోకి వెళ్ళి అక్కడ atl.unisolve.org అని మనం టైప్ చేసి సెర్చ్ బార్లో కొట్టంగానే మనకు ఇలా కొన్ని సెకండ్స్ అయిన తర్వాత ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ విండో ఓపెన్ అయినప్పుడు ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ ఏటీఎల్ మ్యారథాన్ 2023 ఇక్కడ ఏముంది, రిజిస్టర్ అని ఉంది, మళ్ళీ ఇంకోటి లాగిన్ అని ఉంది. స్కూల్ని ఫస్ట్ మనం రిజిస్టర్ చేయాలి కాబట్టి అక్కడ రిజిస్టర్ నొక్కాలి. తర్వాత ఇక్కడ ఏటీఎల్ స్కూలా నాన్ ఏటీఎల్ స్కూలా, సో కొన్ని స్కూళ్ళకు ఏటీఎల్ ఉంది, అటర్ టింకలింగ్ ల్యాబ్ ఉంది. సో లేని స్కూల్ మాత్రము నాన్ ఏటీఎల్ అని నొక్కాలి. తర్వాత ఇక్కడ యూడైస్ కోడ్ అంటే మన స్కూల్ యొక్క యూడైస్ కోడ్ని మనం ఇక్కడ టైప్ చేయవలసి ఉంటుంది. సో ఇలా మనము టైప్ చేసిన తర్వాత అంటే మనది నాన్ ఏటీఎల్ స్కూల్ వాళ్ళు ఈ విధంగా మనము రిజిస్టర్ చేసుకోవడానికి డైస్ కోడ్ని ఈ విధంగా మనము చేసిన తర్వాత అక్కడ ఒకసారి గమనించినట్లయితే డైస్ కోడ్ కొట్టిన తర్వాత గెట్ డీటెయిల్స్ అని నొక్కాలి. లేదా అక్కడ కిందనే కంటిన్యూ ఉంది చూడండి, అది మనం నొక్కిన వెంటనే ఈ విధంగా స్కూల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏంటి, స్టేట్ అడుగుతుంది, తర్వాత మన స్టేట్ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే డిస్టిక్ అడుగుతుంది. డిస్టిక్ అయిన తర్వాత మన స్కూల్ యొక్క ఏంటి దగ్గరలో ఏటీఎల్ స్కూల్ ఏమన్నా ఉంటే దానికి సంబంధించిన పిన్ కోడ్ అడుగుతుంది అన్నమాట. సో మనం ఏ దగ్గరలో ఏ స్కూల్ అయితే ఏటీఎల్ ఉందో ఆ స్కూల్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి పిన్ కోడ్ నెంబర్ని మనం అక్కడ టైప్ చేయవలసి, అంటే జస్ట్ అక్కడే లిస్ట్ వస్తుంది, ఆ లిస్ట్లో మనం ఏం చేయాల్సి వస్తుంది, ఆ పిన్ కోడ్ నెంబర్ని మనము నొక్కితే సరిపోతుంది. సో ఇలా అయిన తర్వాత పక్కనే ఆ స్కూల్ పేరు వస్తుందన్నమాట. అంటే ఏదైతే మీరు పిన్ కోడ్ నెంబర్ని మనం నొక్కితేనే అక్కడ ఆ పిన్ కోడ్లో ఉన్నటువంటి ఏటీఎల్ స్కూల్స్ ఏ ఉన్నాయో అవే ఆ స్కూల్ పేర్లన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకొని స్కూల్కి సంబంధించినటువంటి ఏంటి ఇక్కడ మనము ఏ స్కూలు అనేది ఆ స్కూల్ పేరు మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో మన స్కూల్ పేరు ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ కాలంలోనే ఏమని అడుగుతుందంటే స్కూల్ యొక్క అడ్రస్ మొత్తం అడుగుతుందన్నమాట. అంటే అక్కడ పైన మనం స్కూల్ పేరు ఒకటే టైప్ చేస్తాము, కింద వచ్చేసి స్కూల్ పేరు, తర్వాత అది ఏ మండలి కింద వస్తుంది అనేది టైప్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా చేసేస్తేనే, అంటే ఇలా స్కూల్ వివరాలన్నీ రాసేస్తేనే అక్కడ కిందనే ఉంది చూడండి రైట్ సైడు ప్రొసీడ్. సో ప్రొసీడ్ అని నొక్కాలి. సో కిందనే ఉంది. సో ప్రొసీడ్ అని చేసిన వెంటనే మనము ఆ స్కూల్ యొక్క ఎవరో ఒక యాక్టివ్ టీచర్, సో వాళ్ళ వివరాలు మనం ఇక్కడ టైప్ చేయవలసి ఉంటుంది. సో మిస్టరా సో ఆ విధంగా మనము చేసిన తర్వాత సో ఆ స్కూల్లో ఉన్నటువంటి ఎవరైతే యాక్టివ్ టీచర్ ఉంటారో ఆ టీచర్ నేమ్ అక్కడ మనము టైప్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఆ టీచర్ యొక్క ఈమెయిల్ అడ్రస్ మనము అంటే అక్కడ టీచర్ నేమ్ అయిన వెంటనే ఈమెయిల్ అడ్రస్ మనము టైప్ చేయవలసి ఉంటుంది. ఈమెయిల్ అడ్రస్ అయిన వెంటనే కిందనే మళ్ళీ మనకు ఏమడుగుతుందంటే చూడండి ఒకసారి ఫోన్ నంబర్ టైప్ చేసేసి మనము సబ్మిట్ కొట్టిన వెంటనే ఈమెయిల్కు మనకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనము ఎంటర్ చేస్తేనే కంగ్రాచులేషన్స్ అనేసి వచ్చి మనము మన యొక్క స్కూలు రిజిస్టర్ అయినట్టు. ఇప్పుడు ఇక్కడ చూడండి మళ్ళీ అదే సైట్ని అంటే atl.unisolve.org మనం నొక్కిన వెంటనే మళ్ళీ ఇలా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ టీచర్ లాగిన్
టీచర్ లాగిన్ అంటే ఇందాక మనం ఏదైతే మెయిల్ అడ్రస్ ఇచ్చింటామో మెయిల్ అడ్రస్ మొత్తం టైప్ చేయాలి. చేసిన తర్వాత పాస్వర్డ్ కూడా అదే జనరేట్ చేసుకుంటుంది. పాస్వర్డ్ ఏంటంటే @gmail.com ఉంటుంది కదా మన మెయిల్ అడ్రస్లో, అది ఇంత లేకుండా దానికంటే ముందున్నది మాత్రమే మనము ఇక్కడ పాస్వర్డ్గా నొక్కితే సరిపోతుందన్నమాట. సో మీరు ఏదైతే మెయిల్ అడ్రస్ రాసుకుంటారో సంథింగ్ మీ పేరంతా లేదంటే మీదంతా చేసిన తర్వాత @gmail.com అనేదంతా మెయిల్ అడ్రస్ అవుతుంది. సో @gmail.com అని తీసేసి దాని ముందుది ఒక్కటే రాస్తే ఏమవుతుందంటే అది మనకు పాస్వర్డ్ అవుతుంది. సో ఈ విధంగా టీచర్ ఇట్లా లాగిన్ అవుతారు. సో ఇలా లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఒకసారి గమనించినట్లయితే డాష్ బోర్డ్ ఉంది, తర్వాత కోర్స్ ఉంది. సో ఇక్కడ మనము ఏం చేయాలి, టీచరు కోర్స్ని క్లిక్ చేసిన వెంటనే కోర్స్ తర్వాత టీమ్స్ కూడా ఉన్నాయి చూడండి. ఫస్ట్ కోర్స్ గురించి చూద్దాం. కోర్స్ని చూడంగానే ఇది ఇలా స్టార్ట్ కోర్స్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని వీడియోస్ ఉంటాయి. ఈ వీడియోస్ని మనం చూసి అంటే ఏ విధంగా మనం ఒక ప్రాజెక్ట్ని ఏ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే ఆ ప్రాజెక్ట్ని ఏ విధంగా మనం పిల్లల చేత చేయించాలి, తర్వాత అసలు ప్రాబ్లం ఎలా ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనేదంతా కూడా వీడియోస్ చాలా చక్కగా ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నిటిని మనము ఏం చేయాలి, చూసి లాస్ట్ క్విజ్ ఆన్సర్ చేసేయాలి. మరి తర్వాత మన వర్క్ అయితే అయిపోయింది. పిల్లల చేత ఏం చేయించాలి అంటే లెఫ్ట్ సైడే కోర్సుల కిందనే ఏముందంటే టీమ్ అని ఉంది. సో దాన్ని నొక్కిన వెంటనే రైట్ సైడ్ పైన క్రియేట్ టీమ్ అని వస్తుందన్నమాట. ఇక్కడ టీమ్ నేమ్ మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు. మామూలుగా అయితే స్కూల్ పేరు అంటే మీ స్కూల్లో ఎన్ని టీమ్స్ ఉంటే అన్ని టీమ్స్కి సంబంధించినటువంటి స్కూల్ నేమ్ మీరు గుర్తుపెట్టేసుకొని రాసేసుకోవచ్చు. ఇక్కడ మెంటర్ నేమ్, ఈ మెంటర్ నేమ్ అనేది ఆ టీం అయితే ఎవరైతే ఉంటారో ఆ పిల్లలకు మెంటర్గా వ్యవహరిస్తున్నటువంటి టీచర్ పేరుని మనం అక్కడ రాయవలసి ఉంటుంది. అంటే ఏదన్నా ప్రాజెక్టు లేదంటే ఏదన్నా చేయాలి అన్నప్పుడు ఆ టీచరు ఆ స్టూడెంట్స్కి మామూలుగా అయితే టీంలో దాదాపుగా 3 కంటే ఎక్కువ ఉండరు. సో మ్యాక్సిమం 3 పిల్లలు ఉంటారు. ఆ 3కి ఆ టీచర్ మెంటర్గా వ్యవహరిస్తారనమాట. సో ఆ మెంటర్ నేము, తర్వాత ఆ మెంటర్ యొక్క జీమెయిల్ ఐడి అక్కడ అడుగుతుంది. సో అది చేసిన వెంటనే మనం మెంటర్ సేవ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఒక్కసారి క్లిక్ చేస్తేనే అక్కడ యాడ్ అని ఉంది చూడండి, యాడ్ స్టూడెంట్స్. సో యాడ్ స్టూడెంట్ అనగానే ఇక్కడ మనము విద్యార్థులకు వాళ్ళ పేరు, ఇక్కడ మనకు ఉండాల్సింది ఏంటంటే విద్యార్థి పేరు ఉండాలి, తర్వాత ఏజ్, ఏ క్లాసు, వాళ్ళకు జీమెయిల్, ఇది ఖచ్చితంగా ఉండాలి. జీమెయిల్ అనేది ఒక్కరిది ఇంకొకరికి మనము జీమెయిల్ అకౌంట్ నేమ్ వచ్చేసి ఒకరిది ఇంకొకరికి మనము ఇవ్వడానికి లేదు. కాబట్టి ఇది యూనిక్ అన్నమాట, అంటే ఎవరిది వాళ్ళకే ఉండాలి. సో కాబట్టి ఇలా అన్ని వివరాలు మనం ఇక్కడ టైప్ చేయవలసి ఉంటుంది. మెయిల్ అడ్రస్సు, క్లాసు, జెండరు, తర్వాత వాళ్ళు ఏ క్లాస్ చదువుతున్నారు, ఏజ్ ఎంత, తర్వాత వాళ్ళ విద్యార్థి పేరు. ఈ 3 పేర్లని మనం ఒకేసారైనా యాడ్ చేయొచ్చు, తర్వాత అయినా కానీ యాడ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే 3 కంటే ఎక్కువగా మనం యాడ్ చేయడానికి అవకాశము లేదు. సో ఒక టీంలో 3 మెంబర్స్ మాత్రమే ఉంటారు. ఈ 3 మెంబర్స్ ప్రాజెక్ట్ ఎలా చేయాలి, ఏంటి, ఎలా చూస్ చేసుకోవాలి అనేదంతా కూడా అక్కడ ఉన్నటువంటి మెంటరు వాళ్ళకు ఒక గ్రూప్గా వాళ్ళకు ఎలాంటి ప్రాజెక్ట్ అంటే ఐడియాలు ఇవ్వడానికి కానివ్వండి, లేదంటే వాళ్ళు ప్రాజెక్టును చేసే పద్ధతిలో టీచరు ఆ మెంటరు చాలా ఉపయోగకరంగా ఉంటారు. ఈ విధంగా మనము ఒక స్కూల్ని రిజిస్టర్ చేసుకోవడము, ఆ స్కూల్లో దీనికి సంబంధించినటువంటి యాక్టివ్ టీచర్ చేత మొత్తం అన్నిటినీ కూడా మనము ఆ టీచర్ కోర్స్ కంప్లీట్ చేయాలి. అదే టీచర్ వచ్చేసి ఎవరైతే టీమ్స్గా ఆ స్కూల్లో ఉంటారో ఆ స్కూల్కి ఆ టీము ప్లస్ ఆ టీంకి సంబంధించిన మెంటర్ వివరాలన్నీ కూడా మనం దీంట్లో సేవ్ చేసి, ఇప్పుడు మనము ఇంకొక విషయము,
ఆ పిల్లలకు మనము జీమెయిల్ అడ్రస్ ఉండాలి అంటున్నాం కదా. సో ఆ జీమెయిల్ అడ్రస్ని మనం చేసేటప్పుడు ఇంకోటి జాగ్రత్త ఏంటంటే, పిల్లలకు అక్కడే మనకు తెలిసిపోతుందన్నమాట వాళ్ళ పాస్వర్డ్ ఏంటి, యూజర్ నేమ్ ఏంటి. యూజర్ నేమ్ నథింగ్ బట్ వాళ్ళ జీమెయిల్ అడ్రస్సే. పాస్వర్డ్ ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టు @gmail.com, అంటే వాళ్ళ ఈమెయిల్లో @gmail.com ఒక్కటి వదిలేసి దానికంటే ముందున్నదంతా కూడా ఏమైపోతుంది, అది వాళ్ళ యొక్క పాస్వర్డ్ అవుతుంది. సో సేమ్ ఇందాక టీచర్ ఏ విధంగా అయితే కోర్స్ని స్టార్ట్ చేశారో సేమ్ అదే విధంగా స్టూడెంట్ కూడా చేయవలసి ఉంటుంది. సో మ్యాక్సిమము ఆ టీంలో 3 మెంబర్స్ ఉంటారు. ఒకసారి మళ్ళీ మనము స్టూడెంట్ది కూడా ఒక్కసారి లాగిన్ ఒక్కసారి చూద్దాము. మనం సేమ్ లాగిన్లోకి వెళ్ళాలి. అక్కడ ఏమంటే లెఫ్ట్ సైడ్ టీచర్ లాగిన్ ఉంది, రైట్ సైడ్ వచ్చి స్టూడెంట్ లాగిన్ ఉంది. సో స్టూడెంట్ లాగిన్ అని మనము అక్కడ ప్రెస్ చేసిన వెంటనే అక్కడ ఏమొస్తుంది, యూజర్ ఐడి ఇందాక చెప్పాముగా, స్టూడెంట్కి ఏదైతే మనము జీమెయిల్ అడ్రస్ ఇచ్చింటామో అదే యూజర్ ఐడి అవుతుంది. సో దానికంటే ముందు అంటే @gmail.com లేకుండా మిగతా ముందు ఉన్నదంతా కూడా పాస్వర్డ్ అవుతుంది. సో ఈ విధంగా మనము స్టూడెంట్ యొక్క యూజర్ ఐడి తర్వాత పాస్వర్డ్ ఇవి రెండూ కూడా మనము టైప్ చేసిన వెంటనే లాగిన్ అని మనము కిందనే ఉంది కదా, ఆ లాగిన్ని మనము ప్రెస్ చేయవలసి ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తే లాగిన్ అయిపోతాము. లాగిన్ అయిన తర్వాత ఆ విద్యార్థి ఏ విధంగా కోర్సు చేస్తాడు అనేది ఒకసారి గమనిద్దాము. సో ఈ విధంగా మనం లాగిన్ అయిపోతున్నాము. సో లాగిన్ అయిన వెంటనే చూడండి సేమ్ టీచర్స్ ఎట్లా దీంట్లో చూడండి ఎంతమంది ఇక్కడే వస్తుంది, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఎంత పర్సెంటేజ్ చేసినారు, అంటే కోర్స్ ఎంత పర్సెంటేజ్ చేసినారు, ప్లస్ వాళ్ళు ఐడియా సబ్మిషన్ చేశారా లేదా అనేదంతా కూడా మనకి ఇక్కడ డిస్ప్లేలో వచ్చేస్తుంది అనమాట. సేమ్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఉంది కదా, కోర్స్ అని ఉంది కదా లెఫ్ట్ సైడ్ టాప్లో. సో ఆ కోర్స్ని మనము క్లిక్ చేయవలసి ఉంటుంది. స్టార్ట్ కోర్సు ఇక్కడ కూడా విద్యార్థులు సేమ్ ఇక్కడ కూడా ఎట్లా ఉంటుందంటే వీడియోస్ కొన్ని ఉంటాయి. ఆ వీడియోస్లో కూడా నేను కొన్ని వీడియోస్ చూశాను, చాలా ఇన్స్పిరేషన్గా చాలా బాగున్నాయి. సో అంటే పిల్లల్లో ఒక ఆలోచన విధానాన్ని మార్చడము, అంటే పిల్లల్లో ఎన్విరాన్మెంట్ కోసము లేదా మన చుట్టూ ఉన్నటువంటి వారి కోసం మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అనే మోటివేషనల్గా ఉంటుంది. ఈ వీడియోస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, న్యాచురల్కి సంబంధించినటువంటి చాలా బాగున్నాయి. సో ఈ వీడియోస్ అన్నిటినీ పిల్లల్ని చూడమని చెప్పాలి. చూసిన తర్వాత కింద క్విజ్ ఉంటుంది. క్విజ్ మొత్తం అయిన తర్వాత పిల్లలు వాళ్ళ టీం ఎవరైతే ఉన్నారో ఆ టీం మెంబర్స్ అందరూ కూడా ఏం చేసుకోవాలి, ఒక టీమ్గా ఏర్పడి వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, సో వాటిని ఏ విధంగా మనము సాల్వ్ చేయొచ్చు అనేది ప్రయోగపూర్వకంగా, అంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం ద్వారా వచ్చిన రిజల్టు వాటన్నింటినీ కూడా మనము స్క్రిప్ట్ రూపంలోను తర్వాత వీడియో రూపంలోను పీడిఎఫ్ రూపంలోను మనము ఇక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా మనం ఈ కోర్సుని కంప్లీట్ చేస్తాము. మన పిల్లల ఆలోచన విధానంలో మార్పు, టీచర్ల ఆలోచన విధానంలో, అంటే పిల్లలకు ఇంకా ఏ విషయాలను మనము పిల్లలకు చెప్పవచ్చు అనేదంతా కూడా సవివరంగా మనకు ఒక మంచి ఐడియాతో ఈ కోర్స్ ఉంటుంది. చాలా థీమ్స్ ఇస్తారు, ఆ థీమ్స్లోనే మనము అక్కడ ఇచ్చినటువంటి థీమ్స్కి సంబంధించినట్టువే మనము ప్రాజెక్ట్ చేయవలసి ఉంటుంది. సో చాలా బాగుంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. సో ఒక టీంలో 3 మెంబర్సే ఉంటారు. తర్వాత దానికి ఒక మెంటర్ టీచర్ ఉంటారు. ఆ టీచరు ఆ 3 మెంబర్స్ కోర్స్ కంప్లీట్ చేశారా లేదా సో జస్ట్ అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకు తగిన సహాయం అందిస్తూ ఆ మెంటర్ టీచరు వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటారు. సో ఈ విధంగా మన స్కూల్లో ఎన్ని టీమ్స్ అంటే అన్ని టీమ్స్ని మనము తయారు చేయొచ్చు, అన్ని ప్రాజెక్టులను కూడా మనము సబ్మిట్ చేయొచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. ఇక్కడ చూడండి అంత అయిన తర్వాత మనకు ఇక్కడ ప్రతిదీ కూడా ఉంది. లాస్ట్కి పోస్ట్ టెస్ట్ ఉంది, పోస్ట్ టెస్ట్ను కూడా మనం కంప్లీట్ చేసేయచ్చు. సో ఈ విధంగా ఒక చాలా మంచి పిల్లలకు చాలా ఉపయోగకరమైనటువంటి
వాళ్ళని ఆలోచింపచేసేటువంటి విధంగా ఈ వీడియోలు ఉన్నాయి. అంతేకాకున్నట్టుగా ఎలా సమస్యను గుర్తించాలి, ఏవి సమస్యలు అనేది కూడా పిల్లలు ఈ వీడియోల ద్వారా తెలుసుకుంటారు. ఆ విధంగా సమస్యను పరిష్కారం దిశగా పిల్లలు ఖచ్చితంగా వెళ్ళడానికి ఇది ఉపయోగం ఉంటుంది. సో సమస్యను గుర్తించినారంటే పరిష్కారాన్ని వెతుకుతారు. సో ఆల్ ద బెస్ట్ టు ఆల్ చిల్డ్రన్. థ్యాంక్ యూ.